ఆస్ట్రేలియా ఓపెనర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడనుకుంటే మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి 2 టీ20 మ్యాచ్లు ఆడిన సంజు మూడో టీ20 బెంచ్కు పరిమితమయ్యాడు. శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం దక్కింది. తొలి టీ20లో బ్యాటింగ్కు ఆడే అవకాశం సంజు శాంసన్కు రాలేదు. 2 టీ20లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో శాంసన్ను తుది జట్టు నుంచి తప్పించారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శాంసన్కు ఇచ్చిన భరోసా ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో సంజు శాంసన్ గంభీర్తో మాట్లాడిన పలు విషయాలను పంచుకున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నానంటూ బాధపడితే గంభీర్ భరోసా ఇచ్చాడని గుర్తు చేశాడు. వరుసగా 21 మ్యాచ్ల్లో డకౌట్ అయిన జట్టు నుంచి తీసేయను అని సమాధానమిచ్చాడు. ఆ మాటలకు తను చాలా సంతోషపడ్డానని సంజు అప్పట్లో ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఒక్క మ్యాచ్ విఫలం కాగానే శాంసన్ను పక్కన పెట్టడంతో గంభీర్ హ్యాండ్ ఇచ్చాడని విమర్శలు వస్తున్నాయి. ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్న శాంసన్ను గేల్ రాకతో ఆసియా కప్లో మిడిల్ ఆర్డర్లో ఆడించారు. గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా వచ్చినప్పటి నుంచి శాంసన్ ఓ రేంజ్లో ఆడుతున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అలవోకగా సెంచరీలు బాధేస్తున్నాడు. ఓపెనర్గా తన స్థానానికి ఎలాంటి ఢోకా లేదనుకున్న సమయంలో మిడిల్ ఆర్డర్కు పంపేశారు. మిడిల్ ఆర్డర్లో ఒక ఖచ్చితమైన ఆర్డర్లో ఆడనివ్వకుండా అతనికి ఏకాగ్రత చెడగొట్టారు. ఆస్ట్రేలియాతో ఒక్క మ్యాచ్లో విఫలం కాగానే పక్కన పెట్టేశారు. శాంసన్ స్థానంలో జట్టులోకి వచ్చిన జితేష్ శర్మ ఆస్ట్రేలియాపై మూడో టీ20లో రాణించాడు. 13 బంతుల్లోనే 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.